ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉంటారండి. ఒక వ్యక్తికి కళ్ళు కనిపించవు, గుడ్డాయన. ఇంకొక వ్యక్తికి కుంటాయన, నడవలేడు. ఇద్దరూ మంచి స్నేహితులు. కుంటాయన గుడ్డతనితో ఒక విషయం చెప్తాడు. పక్క ఊరిలో ఒక జాతర అవుతుందంట. ఆ జాతరకి మనం వెళ్ళినట్లయితే మనకు దానం రూపంలో మంచి ఆదాయం వస్తుంది. మనందరం అక్కడికి చేరుకోవాలి అని కుంటివాడు గుడ్డు ఆయనతో అంటాడు. బాగానే ఉంది కానీ మనిద్దరం అక్కడికి చేరుకోవటం ఎలాగా? మరి నువ్వేమో కుంటాయనవి, నేనేమో గుడ్డతన్ని. సో నాకు కళ్ళు కనిపించవు, నువ్వు నడవలేవు కదా! మనిద్దరం ఎలా చేరుకుంటాము అని చెప్పేసి ఆయన అంటాడు. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉందని చెప్పేసి, నేను నడవలేను కానీ నాకు బాగా చూపు కనిపిస్తుంది. నీవు నడవగలవు కానీ చూపు నీకు లేదు. కాబట్టి నన్ను నీ భుజాన్ని వేసుకొని నువ్వు నడిచి వెళ్తే నేను నీకు త్రోవ చెప్తాను. అలా ఇద్దరము ఆ ఊరు చేరుకోవచ్చు అని చెప్పేసి సలహా ఇస్తాడు. ఆ సలహా గుడ్డానికి కూడా బాగా నచ్చి ఇద్దరు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆ జాతరకైతే చేరుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టుగానే అక్కడ వాళ్ళకి మంచి ఆదాయం లభిస్తుంది. అదే మాదిరిగా ఇద్దరు కూడా కలిసి తిరిగి వెనక్కి వచ్చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ ఊరికి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, మనం ఒకరికి ఒకరం సహాయం చేసుకోవాలి. దీని వెనక మీకు అర్థమైన నీతి ఏంటో కిందన కామెంట్స్‌లో తెలియజేయండి.